ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో ఏంటంటే ఒక మూవీ కోసం అనమాట. నేను నిన్న ఒక మూవీ చూశాను. ఆ మూవీ ఏంటంటే మీరు మీరు ఆల్రెడీ చాలామంది చూసేసే ఉంటారు. అండ్ రిలీజ్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. 1 వీక్ అయిపోయిన తర్వాత ఇప్పుడేంటి రివ్యూ అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. బట్ నాకు మూవీ చాలా బాగా నచ్చింది. అందువల్ల నేను మూవీకి రివ్యూ ఇస్తున్నాను అనమాట. ఇది థియేటర్లో రిలీజ్ అవ్వలేదు మూవీ, ఇది ఓటీటీలోనే రిలీజ్ అయ్యింది. ఈటీవీ విన్లో రిలీజ్ అయింది. అదే మూవీ అనగనగా అనమాట. లాస్ట్ May 15th మూవీ రిలీజ్ అయింది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా సరే ఈ మూవీ కోసమే రివ్యూలు లేకపోతే వీడియోస్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. నాకైతే మాత్రం మూవీ చాలా బాగా నచ్చింది. సో సింపుల్గా చెప్పాలి అంటే మీరు జెర్సీ మూవీ చూసి ఎంత బాగా ఫీల్ అయ్యారో అలాంటి ఒక హార్ట్ టచింగ్ మూవీ అలాంటిదేనమాట అనగనగా ఒక మూవీ. సో బేసిక్గా సుమంత్ ఏంటంటే హీరో సుమంత్ గారు అలా వస్తారు, మంచిగా క్లాసిక్ హిట్లు ఇస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ నుంచి గోదావరి మూవీ నుంచి కానీ తర్వాత గోల్కొండ హై స్కూల్ ఒకటి, మళ్ళీ మొన్న వచ్చిన మళ్ళీ రావా, తర్వాత ఇప్పుడు ఈ అనగనగా మూవీ అన్నమాట. సో బేసిక్గా మూవీ ప్లాట్ ఏంటంటే ఒక ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం అన్నమాట. స్టూడెంట్స్ అనేది వాళ్ళకి చెప్పడం ఓన్లీ బట్టి చెప్పడమే కాదు, వాళ్ళకి పాఠాలు కథల ద్వారా కూడా చెప్పవచ్చు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు అని కూడా చాలా బాగా చూపిస్తారు. అండ్ వ్యాస్ అనే క్యారెక్టర్ని సుమంత్ ఎంత బాగా పోర్ట్రే చేశారంటే, నేను కొన్ని వీడియోలు చూశాను ఇన్స్టాలోని యూట్యూబ్లోని. చాలామంది క్లైమాక్స్ సీన్స్ చూసి ఏడ్చేస్తున్నారు, అసలు అంత బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ వ్యాస్ అనే క్యారెక్టరు ఇలాంటి టీచర్ని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ చిన్నప్పటి నుంచి చదువుతున్నప్పుడు కానీ ఎక్కడో ఏదో ఒక ఫేజ్లో చూసే ఉంటారనమాట. అంత బాగా టీచర్ కనెక్ట్ అవ్వడం ఇవన్నీ అనమాట. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. అవసరాల శ్రీనివాస్ అండ్ వాళ్ళ వైఫ్ కింద చేసిన హీరోయిన్ అండ్ ఆమె ప్రిన్సిపల్ కూడా అనమాట మూవీలోని. సో వీళ్ళందరూ చాలా బాగా చేశారు. అండ్ పర్టికులర్గా ఆ బుడ్డోడు చేసాడు చూసావా, సుమంత్ వాళ్ళ సన్ కింద చేసిన క్యారెక్టర్, వాడి క్యారెక్టర్ అయితే మాత్రం ఆపోజిట్లో ఎంత పెద్ద యాక్టర్ ఉన్నాడని కూడా అనుకోకుండా ఈ క్యారెక్టర్ని బాగా అంటే ఆ పిల్లోడు చాలా బాగా చేశాడండి. చాలా సీన్లోని ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కొన్ని సీన్స్, ఆ ఎమోషన్స్, ఆ లవ్, ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. అంటే నేను మరీ ఏదో పెద్ద తోపు తురుమని చెప్పను, కానీ అలా మీరు ఒక ఎమోషనల్గా ఫీల్ అవుతారు, కనెక్ట్ అవుతారు అన్నమాట. మీకు ఎలా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంటుంది ఎంగేజింగ్గానే. సెకండ్ హాఫ్ తర్వాత వస్తుంది మీకు క్లైమాక్స్ సీన్స్. అండ్ పర్టికులర్గా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏంటంటే చాలా బాగుంటుంది అన్నమాట. కరెక్ట్గా లాస్ట్ క్లైమాక్స్లో కానీ అలా మీకు సాంగ్స్ కూడా బాగుంటాయి. నేనైతే చెప్తున్నాను కదా, మీరు ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ మీద టేక్ అండ్ స్టూడెంట్స్కి లెసన్స్ అనేవి ఎలా చెప్పొచ్చు, ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఒక సీన్ కూడా ఉంటుంది, ఆ సోలార్ ఎక్లిప్స్, లోనర్ ఎక్లిప్స్ అవి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ సీన్ కూడా నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో కొత్త డైరెక్టర్ అయినా సరే చాలా బాగా తీశాడు. సో బేసిక్గా థియేటర్లో రిలీజ్ అవ్వలేదు, బట్ నిన్న సక్సెస్ మీట్ ఒకటి చూశాను. వాళ్ళు థియేటర్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఫస్ట్ కొన్ని థియేటర్స్లో ట్రై చేస్తున్నారు, విజయవాడ అండ్ వైజాగ్లో అని చెప్పి అన్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యి థియేటర్లో రిలీజ్ అవుతుందన్నమాట ఈ మూవీ. సో ఇది ప్రజెంట్ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్స్కి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎలా చెప్పాలి అనేది, వ్యాస్ అనే టీచరు అది ఎలా చేశాడు అనేదే మూవీ అన్నమాట. బట్టి చదవడమే కాదు, వాళ్ళకి ఎలా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేది కూడా చాలామంది కనెక్ట్ అవుతారండి ఆ పాయింట్కి. మీరైతే మాత్రం కంపల్సరీగా చూడండి ఈ మూవీ. సో అఫ్కోర్స్ ఇది రిలీజ్ అయిపోయి చాలామంది చూసే ఉంటారు. అండ్ ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది. ఇప్పుడు మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడేంటి అనుకుంటారు. బట్ నాకు ఎందుకో ఆ మూవీ చూసి చెప్పాలనిపించింది, ఇలాంటి మూవీస్ మనకి చాలా అవసరం అని చెప్పి. సో మీరైతే ఏమనుకుంటున్నారు? మీకు అలాంటి టీచర్స్ ఎవరన్నా చిన్నప్పటి నుంచి కానీ ఎవరన్నా ఉన్నారు అలాంటి టీచర్స్? అండ్ కామెంట్స్లో చెప్పండి. మిగతా యాక్టర్స్ అవసరాలు శ్రీనివాసరావు కానీ తర్వాత ఇంకా మల్లు యాక్టర్స్ ఇంకా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా బాగా చేశారు. ఇది ఒక
క్లాసిక్ మూవీ లాగే ఉందన్నమాట. సో యా, మీరైతే ఈ మూవీ కోసం ఏమనుకుంటున్నారు, మీరు ఆల్రెడీ చూసారా లేదనేది కామెంట్స్లో చెప్పండి. యా, దట్స్ ఇట్ మై టేక్ గైస్. థ్యాంక్ యూ, బాయ్.